ఇక్కడ కొంత స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన కంప్లైంట్ దాని నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఆ స్థానికుల కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ పైప్ లైన్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళంతా వచ్చి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కలుషితమయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక అపాయింట్మెంట్ కంప్లైంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్తీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రిక్ట్ అయింది. అంటే 8 అంగుళాలు ఉండాల్సింది కొన్ని చోట్ల 4 అంగుళాలకు వచ్చినాయి. అట్లా కూడా ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పినారు. సో అన్నిటినీ అంటే వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్స్ది ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్తీలో మాకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు ఒక భయాందోళనతో వీళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ అపోహలు ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు. సో ఇప్పుడు ఇటు బస్తీ వాళ్ళ ఏదైతే ఆందోళన లేకపోతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించి అది 8 అంగుళాల నుంచి 4 అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం 8 అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్సులో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. పెద్ద ఖర్చు కూడా కాదు, అది 4-5 లక్షల లోపల అయ్యేటటువంటి చిన్న సమస్యలు. అండ్ అట్లానే ఈ బస్తీ నుంచి మన అపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒక 4 పైపులు డ్యామేజ్ అయినాయి. ఆ పైపులు కూడా చేంజ్ చేస్తే కూడా ఇమీడియట్ గా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి ఇంజనీర్స్, వాటర్ బోర్డు వాళ్ళు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు. సో వారు చెప్పారు. ఇక్కడ స్థానికంగా ఈ బస్తీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చినారు. దీంతో పాటు ఇక్కడ మనకి ఈ వెనకాల నాలా వెళ్తున్నది, ఈ నాలాలో కూడా కొంచెం రిటెన్షన్ వాల్ సమస్య కూడా చెప్పినారు. దాన్ని కూడా ఇమీడియట్ గా రిటెన్షన్ వాల్ అక్కడ ఒక మస్జిదును, ఒక 2-3 పేదల ఇల్లులు ఉన్నాయి. దాన్ని కూడా మనం వీలైనంత వరకు మనం దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని మనం రిటెన్షన్ వాళ్ళు కట్టేదానికి కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా రేపు ఎస్ఎన్డిపి వాళ్ళతో కూడా మేమంతా కూర్చొని 1-2 days లో దీనికి పరిష్కారం కూడా చేసి రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే 35 మీటర్లు ఏదో ఉన్నదో దాన్ని కంప్లీట్ చేసేట్టు చేస్తాం. అండ్ అట్లనే ఇక్కడ ఇంకొక ఏదో ప్రాబ్లం కూడా చెప్పినారు. ఒక 3 ఇల్లులు లేదా వాళ్ళు ఆక్రమించి నాలా మీద కట్టేయడం తోటి ఇక్కడ ఉన్నటువంటి 4-5 కాలనీస్ అన్నిటి కూడా ముంపున్నదని, అట్లాంటివి ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించి ఇమీడియట్ గా ఆ కాలనీస్ కి ముంపు ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా పర్మనెంట్ నివారణ అనేది చేయడానికి హైడ్రా పనిచేస్తుంది. కాలంగా ఉన్న సమస్య ఏదైతే ఆదర్శ బస్తీలో పరిష్కరించడం జరిగిన తర్వాత చాలా వరకు క్లియర్ అయిపోయిందని అనుకున్నాము. బట్ మొన్న ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ వాసులకి డ్రైనేజ్ వాటర్ మళ్ళీ రిటర్న్ కొడుతుందని చెప్పేసి మొన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14-15లో వాళ్ళు. సో దాని నుంచి మనం ఏం చేశామంటే హైడ్రా కమిషనర్ గారికి పిలిపించి ఇక్కడ ఏదైతే వర్షాల్లో ఇంత ముందర మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్న ఆదర్శ బస్తీలో మోకాళ్ళలో నీళ్లలో మునిగిపోయే బస్తీ, దాని కింద మస్జిద్ కింద నుంచి పైప్ లైన్ అరేంజ్ చేసి ఇప్పుడు బయటకు వాటర్ వెళ్ళిపోయేటట్టుగా, వర్షం నీళ్ళు ఎంత వచ్చినా సరే స్లోప్ లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాటర్ ని వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హైడ్రా కమిషనర్ గారిని తీసుకొచ్చి ఆయనకి మన ఈ మస్జిద్ మరి కొన్ని ఇళ్లు ఆదర్శ బస్తీలో ఉన్న ఒక 3 ఇళ్లు మరి కొంచెం మస్జిద్ ఏరియా వాళ్ళ చాలా రిటర్నింగ్ వాళ్ళు కొంచెం బాగా మిగిలిపోయి ఉన్నది. ఆ వాళ్ళని బ్యాలెన్స్ వాళ్ళని కూడా కంప్లీట్ చేసి ఇక మీదట వచ్చే వర్షాల్లో కూడా ఈ స్ట్రీట్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ మన హిమాయత్ నగర్ నాలా ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ ప్లేస్ ని కవర్ చేస్తూ అవతలకి జరిపి దాన్ని అడ్జస్ట్ చేసి కట్టడానికి ఆయన చెప్పారు, అధికారులకు ఆదేశించారు. దానివల్ల మనకి ఆ మస్జిద్ గానీ ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 ఇళ్లు గానీ ఏది కూడా కూలకుండా ఈ వాల్ రిటర్నింగ్ వాళ్ళు కడతామని మనకి చెప్పడం జరిగింది. అది చాలా సంతోషించాల్సిన విషయము. సో రంగనాథన్ గారికి బస్తీ వాసులు, ఆదర్శ బస్తీ అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వర్షాలు వచ్చాయంటే ఆదర్శ బస్తీలో పడుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది ఇంతకు ముందర. ఆ పరిస్థితి ఇప్పుడు మొత్తంగా ఈ వాల్ కనుక కడితే కనుక టోటల్ గా క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ రంగనాథ్.